ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నేను పొద్దున్న బెంగళూరు నుంచి వచ్చినాను. పిల్లోళ్ళు టీసీ తీసుకుపోయి హాస్టల్లో చేర్పించాలి అనేసి కొద్దిగా అప్పులు చేసేసినాడు మా ఇంటి ఆయన. ఇప్పుడు కొట్టిన వాళ్ళు కాకుండా ఇంకా ముందు కూడా బెదిరించినారు. మా ఇంటి ఆయన అయితే వెళ్ళిపోయినాడు వదిలేసిన భయపడి. ఇద్దరు గొడవలు పడినాం. మేము ఎలాగైనా బతుక్కొని బెంగళూరులో ఇంట్లో పని చేసుకొని 3 బిడ్డలని హాస్టల్లో వేసి చదివించుకుంటామని నేను టీసీ తీసుకొచ్చినాను. నిన్న టీసీని చింపేదానికి చూసినారు. చేతులేసి అడ్డేసుకున్నాను. వద్దు నా పిల్లల లైఫ్ అనేసి వదలలేదు. చీరని లాగి మారి చెట్టుకు కట్టేసి మునికెనప్ప, వెంకటలక్ష్మి, జగదీశ్వరి, రాజా అసభ్యంగా ప్రవర్తించారు. నా కొడుకు ఏడుస్తూ ఉంటే 5 ఏళ్ళ పిల్లోడు వాడిని పక్కకు లాగేసి కట్టితో ఈ మారి కొట్టి వాళ్ళంతా కమిలిపోయినట్లు చేస్తున్నారు. ఎవరు కానీ అడ్డు రాలేదు. గ్రామ సభ్యులు కానీ ఊర్లో వాళ్ళు కానీ చూసి చూడినట్లు వెళ్ళిపోయినారు. ఈ మారి లైవ్ తీసి నాకు తెలియకుండా కూడా పెట్టినారు. చూసిన తర్వాత నాకు తెలిసింది. కొట్టిందే కాకుండా మేడం పోలీస్ స్టేషన్లో అడిగితే మేము కొట్టలేదు అని చెప్పినారు. మేడంకి ఎవరిలో లైవ్ పెట్టి అప్పుడు చూస్తేనే నాకు తెలిసింది. అంతవరకు తెలియదు. ఇంత దారుణమా లేడీ పని చేసేది? 3 పిల్లోళ్ళని ఎన్ని లక్షలు 300 రూపాయలు కూలి చేసి నేను తీర్చగలిగేది. నా మొగుడు ఒకప్పుడు బాగుండేటప్పుడు డ్రైవర్గా జేసీబీ తీసి బాగా బతికినప్పుడు లక్షలు డబ్బులు అడిగేవాడు పోయి ఇచ్చి మీ భార్య ఉంటే పిలుచుకొని రా అని చెప్పి అసభ్యంగా వడ్డీకి నా దగ్గరికి రానేవాళ్ళు. ఈ మారి చేసినందుకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అక్కడ గలాట్ పెట్టేవాళ్ళు. అక్కడ ఉండకుండా బెంగళూరులో పోయి తలదాచుకుని ఇంట్లో పని చేసుకొని బతికేదనుకున్నా. నిన్న వస్తే ఈ మారి చేసి ఉండారు. మేము ఎలా బతకల్లా? ఏదైనా సాయం చేస్తారని కోరుకుని ప్రాణంతో ఉండాను. లేదు మేము కూడా మా వల్ల ఏది కాదు అంటే మేము సూసైడ్గా చేసుకోవాలి. నా మొగుడు వరకు తెలియదు. నా మొగుడికి తెలిసి ఉంటే వచ్చిండేవాడు. నా మొగుడికి తెలిసిండేనట్లు లేదు. ఒక 6 నెలల క్రితం నా మొగుడిని నేను అవసరం లేదు నువ్వు ఏ మారి చేస్తూ ఉండారు. ఇంటికి బీగాలు వేసి కూడా బెదిరిస్తారు. అప్పుడు కూడా నేను పోలీసులకి ఇన్ఫామ్ చేయలేదు. తీసుకున్న తప్పుకు మనం తిరిగి ఇవ్వాలనే ఆలోచనతో నీతికి పడి నా 3 పిల్లల్ని బీగాలు పగిలి కొట్టి భీమ్ ఎత్తుకునే దానికి పోతే మళ్ళీ బీగాలు వేస్తాం, ఇంకొకటి కాకపోతే అని బెదిరించినారు. ఊరికి పోయేదానికి లేదు, వచ్చేదానికి లేదు. ఎవరు నియమాల వల్ల తెలియదు. ఎవరు లేరు మాకు. పోలీస్ స్టేషన్ తరపున పోతే మేము డబ్బులు విసిరేస్తే మా వల్ల అవుతుంది, మేము మొగుడిని ఎత్తుక్కొచ్చి చంపేయగలుగుతాము అన్నీ అని బెదిరించినారు. కొట్టి గిల్లి మారి చేసినారు. మిత్రులకు నమస్కారం. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సార్ వారు ఆదేశాలు మరియు జిల్లా అధికారుల యొక్క ఆదేశముల మేరకు ఈరోజు శిరీష నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన విచారణలో భాగంగా ఈ యొక్క హాస్పిటల్కి రావడం జరిగింది. ఈ హాస్పిటల్కి వచ్చిన సందర్భంగా సదరు శిరీషను విచారించగా శిరీష వారు 80,000 అప్పు తీసుకున్న దానికి పర్యవసానంగా నిన్న చెట్టుకు కట్టి కొట్టి ఉన్నారని తెలిపి ఉన్నారు. నిన్న శిరీష వారు బెంగళూరు నుంచి వారి యొక్క కుమారుని యొక్క టీసీ తీసుకోవడం కోసము నారాయణపురం రావడం జరిగింది. ఆ సందర్భంలో జరిగినటువంటి ఇన్సిడెంట్. దీనిపైన కుప్పం పోలీసు వారు విచారణ చేసి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా శిరీష వారిని విచారించగా వారికి భూమికి సంబంధించినటువంటి సమస్య ఉందని తెలిపి ఉన్నారు. ఆ యొక్క భూ సంబంధిత సమస్య కూడా పరిష్కరించడం జరుగుతుందని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. వారి యొక్క పెద్ద కుమార్తెకు విజిలాపురం హాస్టల్ నందు ప్రవేశం కోసము సీటు కావాల్సి ఉన్నదని తెలిపి ఉన్నారు. ఆ యొక్క ప్రవేశానికి సంబంధించి కూడా అధికారులతో మాట్లాడి అక్కడ చేర్పించడం జరుగుతుందని మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. కుప్పం నియోజకవర్గము, కుప్పం మండలం నందు ఇటువంటి పర్యవసనాలు మరొకసారి పునరావృతం కాకుండా తగిన రీతిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని, తగిన రీతిలో గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు వీటిపైన అవగాహన కల్పించడం జరుగుతుందని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. నిన్నటి రోజున కుప్పం మున్సిపల్ 2వ వార్డు నారాయణపురంలో శిరీష అనే అమ్మాయి
బెంగళూరులో పనిచేస్తూ వాళ్ళ కొడుకు చదువు కోసం టీసీ కోసం ఇక్కడ రావడం జరిగింది. సొంత గ్రామం అడవి కొట్టాల్లో వాళ్ళు జీవిస్తున్నారు. అప్పులు బాధ లేక వాళ్ళ అప్పులు తీర్చలేక బెంగళూరుకి వెళ్ళి కూలి పని చేసుకుని బతుకుతున్నారు. ఇక్కడ కొంతమంది కుప్పం మండలం సంబంధించిన దాసాంగనూరు పంచాయతీకి సంబంధించిన వ్యక్తులు అప్పు ఇవ్వలేదని ఆమెని చెట్టుకు కట్టేసి తన కొడుకు ముందరే దారుణంగా కొట్టడం జరిగింది. ఇమీడియట్లుగా మా దృష్టికి వచ్చిన వెంటనే సిఐ గారికి ఫోన్ చేసి ఈ మరి అన్యాయం జరుగుతుందంటే వెంటనే వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళకి కేసు పెట్టి రిమాండ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడే మనం కూడా వాళ్ళని బాధితులు కూడా పరామర్శించి మా కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళడం జరిగింది. వెంటనే ఆయన స్పందించి మన ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, అదే మరిగా కంచాల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ గారు ఆయన కూడా ఇప్పుడు బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఎవరైనా సరే చట్టపరంగా తప్పు చేసిన వాళ్ళని ఇమీడియట్గా ఏ పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తులైనా, అది తెలుగుదేశం వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా, ఎవరైనా నిన్న జరిగిన సంఘటన అత్యంత బాధాకరమైన విషయము. ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుని వాళ్ళని చట్టపరమైన చర్యలను కూడా తీసుకోవాలని చెప్పి కంచాల శ్రీకాంత్ గారు, మా కుప్పం ముద్దుబిడ్డ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియజేసుకుంటాం. నిన్న జరిగిన సంఘటన చాలా దారుణము. ఈ విషయం పైన తీవ్రంగా మేమందరూ కూడా ఖండిస్తూ ఉన్నాము. ఈ సంఘటనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ఎవరికి కానీ ఎటువంటి సంబంధం లేదు. అది వ్యక్తిగతంగా వాళ్ళు రెండు కుటుంబాలకు సంబంధించిన విషయము. అది కాకుండా కూడా నిన్న జరిగిన సంఘటన అయితే చాలా దారుణము. అప్పులు ఎవరైనా కూడా సరే, ఏ వ్యక్తులైనా సరే సమాజంలో మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటన పట్ల ఎఫ్ఐఆర్ కూడా వేయడం జరిగింది. వెంటనే అందరినీ కూడా ఈరోజు రిమాండ్ కూడా పంపించడం జరుగుతుందని కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను.